టీడీపీ జెండా ఎగురుతుందా? ప్రతి విషయం కూడా వాస్తవం తెలిసిన తర్వాత ఒక మనిషి ఏదైతే తెలుసుకుంటాడో ఆ దారి నుంచి ఆ దేవుడు కూడా వాళ్ళని పక్కకు జరపలేడు. తెలుగుదేశం పార్టీ నమ్మకం కూడా అదే. మేము ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే, ఎంత ఇబ్బందులు ఈ రోజు పరిస్థితి మాకు ఎదురవుతున్నా సరే, మా రేవంత్ రెడ్డి గారికి ఒక గట్టి విజన్ ఉంది. నిజమైన బంగారు తెలంగాణ టీడీపీతోనే సాధ్యమా? ఖచ్చితంగా తెలుగుదేశానికి పూర్వవైభవం ఉన్నది. తెలంగాణను ఒక సరైన నిజంగా బంగారు తెలంగాణ చేసే సత్తా ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉంది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వల్లనే సాధ్యమవుతుంది. పటాన్చెరువులో టీడీపీ జెడ్పీటీసీకు ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయి? స్వయంగా మంత్రి గారు, లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు చాలా ఒత్తిడి చేశారు. అయితే నేను నిజంగా కూడా నేను ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కూడా మొన్నటికి మొన్న జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ప్రతి సమావేశంలో మంత్రి గారితో ప్రజా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉన్నాం. వాళ్ళు అవమానకరంగా, ఇబ్బందికరంగా మమ్మల్ని అవమానపరుస్తూనే ఉన్నారు. ఏంటంటే సంఖ్య తక్కువ ఉన్నంత మాత్రాన సమస్య చిన్నది కాదు. ప్రజారాజ్యంతో చెలగాటమాడుతున్న కంపెనీ మూసివేత కోసం శ్రీకాంత్ ఎలాంటి కష్టాలు పడ్డారు? జర్మనీ నుంచి సైంటిస్టులు వచ్చి ఎట్లా బతుకుతున్నారు అని మా వాళ్ళని అడుగుతున్నారు. ప్రపంచం అంతా తెలుసుకుంటున్నది. ఈ ప్రాంతం మొత్తం రోజు రోజుకు నరకకూపంగా మారుతున్నది అని. మీకెందుకు మరి డబ్బులు తప్పితే ఇక్కడ ప్రజలు కనబడతలేరు, ఇక్కడ పరిస్థితులు కనబడతలేవు. మేమంటే నోరు తెరిచి అరుస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం, గగ్గోలు పెడుతున్నాం. మూగజీవాలు సస్తా ఉన్నాయి. ఈ రోజు మొన్నటికి మొన్న ఇస్నాపూర్ చెరువులో మీ అందరికి తెలిసిన విషయమే, వేలాల చేపలు చనిపోయినాయి. అంటే చేప దానంతర తను సూసైడ్ చేసుకున్నదా? మంత్రి హరీష్ రావు శ్రీకాంత్ పై ఎందుకు విరుచుకు పడుతున్నారు? నా స్థాయి కాదు హరీష్ రావును టార్గెట్ చేసేది. నేను సమస్యలను టార్గెట్ చేస్తా, వాళ్ళేమో నన్ను టార్గెట్ చేస్తున్నారు. పదే పదే అపోజిషన్ లో ఉన్నాం, రమ్మంటే పార్టీలోకి రావట్లేదని చెప్పి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేసి హింసిస్తున్నారు. బాధ పెట్టడం కాదు, హింసిస్తున్నారు. కేర్ ఆఫ్ శ్రీకాంత్ గౌడ్. డోంట్ మిస్ ఇట్. న్యూస్ ఇండియా టీవీ ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు.